ఫెయిత్ లైన్ మీడియా చూస్తున్నందుకు ధన్యవాదములు. ఇక్కడ విశ్వాసం మాట్లాడుతుంది, ఆశ వెలుగుతుంది, హృదయాలు ఆత్మీయంగా మారుతాయి. ఇంకెందుకు ఆలస్యం? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నార్త్ పర్యూర్ చర్చ్ ఇది భారతదేశంలో తొలి క్రైస్తవ చర్చిల్లో ఒకటి. ఈ చర్చిని సెయింట్ థామస్ ప్రవక్త స్వయంగా క్రీస్తు శకం 52లో స్థాపించినట్లు విశ్వాసం. ఇది 7 అపోస్తలిక్ చర్చిల్లో ఒకటి. ఆ కాలంలో ఇక్కడ బ్రాహ్మణులు నివసించే గ్రామం ఉండేది. సెయింట్ థామస్ ఇక్కడికి వచ్చి వారి భాషలో మతబోధ చేశారని స్థానిక జానపదం చెబుతుంది. ఇక్కడే ఆయన మొదటి బాప్తీసం నిర్వహించాడు. ఈ చర్చిలో ఇప్పటికీ ప్రాచీన క్రాస్, బాప్తీసం బావి మరియు పాతకాలపు క్రైస్తవ శిల్పాలు ఉన్నాయి. ఈ స్థలం క్రైస్తవ చరిత్రలో పవిత్ర కేంద్రంగా పరిగణించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. నేను మీ ప్రశాంత్ మాట్లాడుతున్నాను. మనం ప్రస్తుతము నార్త్ పరవూర్ తోమా గారు స్థాపించిన 3వ చర్చ్ దగ్గర ఉన్నాము ప్రస్తుతము. సో నా వెనకాతల మీకు కనిపిస్తున్న చర్చ్ తోమా గారు స్థాపించిన 3వ చర్చ్. ఈ చర్చ్ యొక్క విశేషతలు కూడా మనం తెలుసుకుందాము. ఈ చర్చిలో హిందూ శిల్పకళా ప్రభావాలు మరియు పాశ్చాత్య గోతిక్ శైలి కలగలిపి కనిపిస్తాయి. చర్చిలో పాత రోమన్ తుప్పులతో కూడిన క్రాస్ మరియు అలంకారాలు ఇప్పటికీ చూడవచ్చు. ప్రస్తుతం మీరు చూస్తుంది ద్వీపస్తంభం అండి. దేవుడు వెలుగై ఉన్నాడు కదా, దానికి సాదృశ్యంగా ఈ సాంప్రదాయాన్ని రోమన్ క్యాథలిక్ వాళ్ళు పాటిస్తూ ఉంటారు. కనిపిస్తున్న స్తంభం కూడా ఏమైనా పండగలు వచ్చినప్పుడు అక్కడ పండగ సూచకంగా జెండాలు వేస్తారు. చర్చిలోకి వెళ్దాం పదండి. ఓ మై గాడ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. సో చూసారు అంత అందంగా ఉందో, చాలా పెద్ద చర్చ్ కదా. సో అన్నీ కూడా స్తంభాలన్నీ కూడా రాతితో చెక్కిన స్తంభాలు. ప్రతి స్తంభం కూడా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 సో 24 మొత్తం స్టోన్స్తో చేసిన స్తంభాలు ఉన్నాయండి ఇక్కడ. సో అప్పట్లో కూర్చున్న చైర్స్ సేమ్ అలాగే ఉన్నాయి, చెక్కు చెదరకుండా ఉన్నాయి. పైన చూసారా ఏం రాసిందో? మై లార్డ్ మై గాడ్, నా దేవా నా ప్రభువా. తోమా గారు ఇప్పుడు పలికే మాట అది. సో ఆయనకి ఇష్టమైన మాట, నా దేవా నా ప్రభువా అనే మాట. సో అది రాచిపెట్టారు ఇక్కడ. సో ఎంత అందంగా ఉందో చూడండి, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇది ప్రీస్ట్ వాళ్ళు చేసేది. సో మనకి పైకి వెళ్ళే రైట్ లేదు. సో అందుకనే మనం కిందనే చూద్దాం. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిత్రం ఏదైతే ఉందండి, సో తోమా గారు నౌకాయానం చేసి కేరళకు చేరుకున్నారు కదా. సో దానికి సాదృశ్యంగా పెట్టిన ఫోటో అనమాట. సో దాన్ని చూడండి. ఈ పక్కనే ఉన్న రెండో చిత్రం సో
రాజుగారి చిత్త ప్రకారము రాజు సింహాసనం కోసం తయారు చేయడం కోసం వచ్చినప్పుడు తోమా గారు రాజుతో సంభాషిస్తున్న చిత్రం అది. ఇది అదే రాజ్యంలోని వాళ్ళ తమ్ముడి గారు ఒకరు ఉంటే వారికి ఆ చేతికి దెబ్బ తగిలితే అప్పుడు తోమా గారు దాన్ని స్వస్థపరిచారు. సో దానికి సాదృశ్యంగా ఉన్న చిత్రం అది. తోమా గారు ఇక్కడున్న గ్రామస్తులకి వాక్యం చెప్తున్నప్పుడు, దేవుని కోసం మాటలు చెప్తున్నప్పుడు జరుగుతున్న డిస్కషన్ ఇది, దాని యొక్క చిత్రం. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. తోమా గారు అడవిలో ఉన్నప్పుడు ఏనుగులు సాష్టాంగ నమస్కారం చేశాయి. తోమా గారిని చూసి భయపడి దానికి సాష్టాంగ నమస్కారం చేశాయి. సో ఆ చిత్రం మీరు చూడవచ్చు. అక్కడున్న చిత్రం మీకు తెలిసిందే, లార్డ్ సప్పర్. సో ప్రభు బల్ల. సో అక్కడున్న శిష్యులు 12 మంది శిష్యులు కూడా ప్రభు బల్ల తీసుకుంటున్నారు. ఇది పుల్పిట్ అండి. దేవుని కోపం బట్టి చూడవచ్చు మీరు, ఎంత అద్భుతంగా చక్కగా చెక్కారు. మొత్తం అంతా వుడ్తో చేసిందండి. సో ఈ చిత్రం మీరు చూసి గ్రామస్తుల్లో ఒక అబ్బాయికి పాము కాటు వేస్తే అక్కడ స్వస్థత చేశారు. సో దానికి సాదృశ్యంగా ఉన్న చిత్రం ఇది. ఈ చిత్రం సాదృశ్యం బ్రాహ్మణులకి వాటర్ని, కొలంలో ఉన్న వాటర్ని పైకి లేపి పైకి స్టాప్ చేశారు కదా, దానికి సాదృశ్యంగా చిత్రం అండి. సో దాన్ని వీక్షించవచ్చు. సో ఈ చిత్రం ఏదైతే ఉందో ఈ చిత్రానికి చాలా ప్రాముఖ్యత ఉందండి. సో ఈ చిత్రం అక్కడున్న రాజుని చర్చ్ కట్టుకోవడానికి స్థలం అడిగితే రాజు నేను ఇవ్వను అని చెప్తారనమాట. సో అప్పుడు ఆ చర్చ్ కట్టుకోవడానికి ఆ కట్టెలు పెద్ద పెద్ద దొంగలు ఉన్నాయి చూసాక, ఆ దొంగలు కూడా తోమా గారు ఒక్కరే మోసుకొని వచ్చి ఆ చర్చిని నిర్మించారనమాట. సో దానికి సాదృశ్యంగా ఉన్న చిత్రం ఇది. ఈ చిత్రము చెన్నైలో థామస్ గారు ప్రార్థన చేసుకున్నప్పుడు దొంగచాటుగా బల్లెంతో పొడిచిన చిత్రం అండి. ఆయన చనిపోయిన చిత్రం ఇది. సో దానికి సాదృశ్యంగా చిత్రం. ఈ చర్చిని సందర్శించడం ద్వారా సెయింట్ థామస్ ప్రవేశపెట్టిన క్రైస్తవ ప్రభావం మరియు భారతీయ సంస్కృతి మధ్య ఉన్న అద్భుతమైన మేళవింపును చూడవచ్చు. ఇది కంచుతో చేసిందండి. సో ఇక్కడ రాసి ఉంటాయి వర్డ్స్, మై లార్డ్, మై గాడ్. సో మలయాళంలో కూడా రాసి పెట్టారు. సో ఇది సాదృశ్యం చూసారు కదా, తోమా గారు ఏనుగు మీద ఎక్కి ఉన్నట్టు దాని సాదృశ్యం. సో ఇది మీరు చూస్తే ఈ యొక్క దీనికి యేసుక్రీస్తు వారిని తోమా గారు ఆయన అనుమానపు ఇది కదా, సో ఆయన బల్లెపోటుని టెస్టింగ్ చేస్తున్నారు, పరిశోధిస్తున్న చిత్రం ఇది. సో థామస్ గారు బల్లె సూచిక, మై లార్డ్ మై గాడ్. సో ఈ చిత్రం బ్రాహ్మణుల్ని అభిషేకిస్తున్నప్పుడు ఉన్న చిత్రం ఇది. చరిత్రలో ప్రాథమిక ఆలయ నిర్మాణ శైలి, కొలువైన విగ్రహాలు మరియు గోడలపై ఉన్న చిత్ర కళాఖండాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. చర్చి ప్రాంగణంలో పాత శిలలు, శిలాశాసనాలు కూడా ఉన్నాయి. ఇవి చరిత్రకు సాక్ష్యాలు. ఇది మేరీ మాత. సో మేరీ మాత గారికి సాదృశ్యంగా పెట్టిన విగ్రహం అది. చాలా అద్భుతంగా ఉంది కదా. చూస్తున్న స్తంభం చూసారు కదండి, రాతి స్తంభము చాలా గట్టిగా ఉంది. సో చాలా పెద్దది కూడా. ఓకే. సో ఇంకొక అద్భుతం ఏంటంటే అక్కడ పైన ఉన్న ఫ్యాన్స్ చూడండి ఎంత పెద్ద రెక్కలు ఉన్నాయో.
హెలికాప్టర్కి ఉండే ఫ్యాన్స్ రకాల్లా ఉన్నాయి. సో ఇది మొత్తం తోమా గారి స్థాపించిన 3వ చర్చ్ అండి. చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ చర్చ్ సెయింట్ థామస్ ఫోరెన్స్ చర్చ్ నిర్మాణం ఇటాలియన్ రోమన్ శైలిలో ఉంది మరియు ఇది ప్రాచీనతను సంతరించుకున్న చర్చ్. ఇది సైరో మల్బార్ క్యాథలిక్ చర్చికి చెందినది. ఫోరెన్స్ అంటే ఇది ఒక ప్రాంతానికి ప్రధాన చర్చ్ అన్నమాట. దీని ఆధీనంలో మరిన్ని చిన్న చర్చిలు ఉంటాయి. సెయింట్ థామస్ అపోస్తలుడు భారతదేశానికి వచ్చిన తర్వాత కేరళలో అనేక క్రైస్తవ సముదాయాలను ఏర్పరిచారు. నార్త్ పరవూర్, పూర్వంలో పరూర్గా పిలువబడేది, ఆయన స్థాపించిన 7 ప్రధాన చర్చిల్లో ఒకటి. ఈ ప్రాంతం వ్యాపారానికి మరియు సాంస్కృతిక అనుసంధానానికి ప్రసిద్ధి. సెయింట్ థామస్ ఇక్కడికి వచ్చి స్థానికులను క్రీస్తు మార్గంలోనికి నడిపించారు. మొదట మట్టితో మరియు చెక్కతో చర్చి నిర్మించారు. తరువాత శతాబ్దాలుగా ఇది పునర్నిర్మాణం పొందింది. ప్రస్తుతం మనం చూస్తున్నది తోమా గారు స్థాపించిన 3వ చర్చిలో మొదటి భాగం అండి. సో మనం చూసిన ముందు చర్చ్కి వెనకాతలే ఉంటుంది ఆ భాగం కూడా. దాన్ని కూడా మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. చర్చ్ మొత్తం భాగం అంతా కూడా రాతితోని శిలతో చెక్కబడిందండి. సో ప్రస్తుతం మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వాల్ ఏదైతే ఉందో, ఈ గోడ, సో సెయింట్ థామస్ గారు ఉన్నప్పుడు AD 52లో క్రీస్తు శకం 52వ సంవత్సరంలో కట్టించిన గోడ. సో మీరు చూస్తే ఆ స్టోన్స్ అన్నీ కూడా, మీరు చూస్తే అప్పట్లో ఉన్న స్టోన్స్ అవన్నీ కూడా అలానే ఉన్నాయి, చెక్కు చెదరకుండా. సో చూడండి. ప్రస్తుతం మనము 2000 సంవత్సరాల కిందట స్థాపించిన తోమా చర్చ్ దగ్గర ఉన్నామండి. సో ఇది అసలైన చర్చ్, ఇది శిలారాతితో చేసిన చర్చ్ కూడా. సో మీరు చూస్తే చర్చ్ యొక్క మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం కూడా శిలతో, రాతితో చెక్కబడి ఉంది. సో ఇప్పుడు మన ఎదురుగా ఉన్నది ఈ రాతితో చేయబడింది. సో కానుకలు పెట్టే, సో క్రిస్టియన్స్ అందరూ కూడా వాడతారు. సో మొత్తం రాతితోనే చేయబడింది. సో చర్చిలోకి వెళ్తారండి.
తోమా గారు 3వ చర్చిని స్థాపించిన ప్రదేశం ఇదే. సో ఇక్కడ మీకు ప్రత్యేకత ఏమిటి అంటే, సో తోమా గారు స్వయంగా తన చేతులతో రాతి మీద క్రాస్ సిలువని ముద్రించారు. సో తన చేతులతో చేసిన వారు. సో ఒకసారి మీరు రాతిని కూడా మీరు చూడొచ్చు. ఈ చర్చ్ కేవలం మతపరమైన ప్రాముఖ్యత కలిగినదే కాకుండా భారతదేశంలో క్రీస్తు మార్గాన్ని విస్తరించిన చారిత్రక కేంద్రంగా నిలిచింది. సెయింట్ థామస్ ఆధారంగా స్థాపితమైన సాక్షాత్కార స్థలం ఇది. ఇది కేవలం ఒక ప్రార్థనా మందిరం కాదు, క్రైస్తవ చరిత్రలో సెయింట్ థామస్ సాక్షాత్కారం చేసిన స్థలంగా భావించబడుతుంది. ప్రతి సంవత్సరం వేలాది మంది యాత్రికులు ఈ చర్చిని సందర్శిస్తున్నారు. ఇది కేవలం మతపరంగా కాదు, చరిత్రపరంగా కూడా సందర్శించదగిన పవిత్ర ప్రదేశం. ఇది కేవలం ఒక చర్చ్ కాదు, అపోస్తలుడు ఆశీర్వాదం మిగిలిన మట్టిలో చరిత్రగా నిలిచిన ఓ ఆధ్యాత్మిక స్థలం. మీరు కూడా ఒకసారి ఇక్కడికి వెళ్ళి ఈ పవిత్రతను అనుభవించండి. చూస్తుంది రాతితో చెక్కబడిన సిలువ క్రాస్ చూడొచ్చు. థామస్ గారు చర్చ్ బిలీవర్స్కి ఎవరైతే ఉన్నారో క్రీస్తు శకం 52లో బాప్తీసం ఇచ్చిన పాయింట్ అండి. సో బాప్తీసం ఇచ్చే స్థలం ఇది. సో దీన్ని కూడా వీక్షిద్దామండి. చూస్తే మీకు అప్పట్లో ఉన్న బాప్తిజం పాయింట్ తాలూకా స్టోన్ అండి. సో మీరు క్లియర్గా చూడొచ్చు. 52వ సంవత్సరంలో క్రీస్తు శకం 52వ సంవత్సరంలో చూస్తుంది.
ఫెయిత్ లైన్ మీడియా చూస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ విశ్వాసం మాట్లాడుతుంది, ఆశ వెలుగుతుంది, హృదయాలు ఆత్మీయంగా మారుతాయి. ప్రతి వీడియోలో దేవుని ప్రేమను, సత్యాన్ని, శాంతిని మీతో పంచుకుంటున్నాము. మీరు మాకు తోడుగా ఉన్నారు అంటే అది దేవుని ఆశీర్వాదమే. ఇంకెందుకు ఆలస్యం? లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఫెయిత్ లైన్ కుటుంబంలో భాగం కావడానికి సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి నోటిఫికేషన్తో ఒక కొత్త ఆశ మీ జీవితంలో వెలిగేలా చేయండి. గాడ్ బ్లెస్ యూ.